ఇట్లుందా అందరికి మనవాడు మామూలుగానే అలసిపోతాడు. ఇంట్లో చెమటలలో ఇంకా అలసిపోయాడు. నువ్వు ఈ సెంటర్కి వేసినప్పుడు షార్ట్ కొట్టాలనుకుంటారు కదా, అలా నేను సర్వ్ చేస్తాను. నేను సర్వ్ చేస్తే నాకంటే అది షార్ట్ డ్రాప్ ఏదో ఒకటి వస్తుంది అన్నట్టు మధ్యలో నిల్చోడానికి ట్రై చేస్తాను, ఎత్తడానికి వస్తుంది అన్నట్టు సెంటర్ పడింది డ్రాప్ కోసం కూడా డ్రాప్కి కూడా రెడీ ఉండాలి అన్నట్టుగా ఒక స్టెప్ అట్టు ఉంటుంది. కార్పొరేట్ దానికి 1600 డిస్కౌంట్ ఇచ్చాడు. 1800 వెజ్, 1720 1800 వెజ్ అన్నట్టు 100 రూపాయలు నాన్ వెజ్. అదే కార్పొరేట్ బఫే ఉన్నాయి తెలిసిన నాన్ వెజ్ సపరేట్ సపరేట్ అంటే రో అంతా వెజ్ కానీ ఎన్ని వెరైటీలు బాగున్నాయి, చాలా బాగున్నాయి టేస్ట్. లజానియా ఉండే, ఉల్లాచారు, పన్నీర్ బిర్యానీ అంట, సూషి అంట, స్టార్టర్స్ ఉండే, చాలా చాలా డెజర్ట్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని రకాలు తెలుసా, కస్టర్డ్ జామున్ అంట, మళ్ళీ రస్మలై, మళ్ళీ చాలా కాలా జామున్ ఉంటాయి, మళ్ళీ
తిరామిషు ఉండే మళ్ళీ ఐస్ క్రీమ్స్ అయితే 4-6 ఉండే రాగి సంకటి మజ్జిగ పులుసు ఇంకా నా 40+ వెరైటీస్ ఉంది. 1800కి మరి పెట్టకపోతే పెట్టాలి. అంబియన్స్ కొంచెం డార్క్ ఉంటుంది కానీ బట్ ఫుడ్ మాత్రం బాగుండే. హక్కర్ నూడిల్స్ పెట్టి అందులో మష్రూమ్ బేబీ కార్న్ మళ్ళీ పెసరు ఎవడైనా హక్కర్ నూడిల్స్ కానీ నూడిల్స్ వైజ్ బాగుండే టేస్ట్. చాలా ఉండే పన్నీర్ స్టార్టింగ్ ఒకటి బ్రాకలీ మష్రూమ్ చీజ్ రోల్ అని ఉండే బాగా నిజంగా బఫేలు కరెక్ట్గా ఉంటే బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. అంటే తినే కెపాసిటీ వరకు ఉండాలి. అన్నీ ఒక్కొక్క స్పూన్ ఏంటి వాళ్ళైతే కాదు. డ్రై ఫ్రూట్స్ తెలుసా, సలాడ్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా, మళ్ళీ మేయోస్ సలాడ్స్ అవన్నీ అన్ని రకాల సలాడ్స్ సలాడ్స్ మీకు మామూలుగా ఈ బేసిక్ సలాడ్స్ కాకుండా మంచి సలాడ్ బాగుంటాయి. ప్లస్ డ్రై ఫ్రూట్స్ తెలుసా ఇంకా జార్లో నింపటి లోపల పెట్టాలి డ్రై ఫ్రూట్స్ తీసుకురావాలంటే కాజు ఆల్మండ్ అన్నీ బేసిక్గా అంటే కాన్సెప్ట్ ఏం తెలుసా, మనం రెస్టారెంట్కి పోతే ఎంత తింటామో అంతే తింటాం. అప్పుడు కాన్సెప్ట్ అయితే మనం ఎంత తింటామో అంతే తింటాం. వాడికే ప్రాఫిట్ యాక్చువల్గా చెప్పాలంటే. నీకేమనిపిస్తుంది, అన్నీ తినాలనిపిస్తుంది. నువ్వు స్టార్టింగ్లో స్టార్టర్సే ఒక 5-6 తింటావు, అంటే వెరైటీస్ చూసుకుంటావు. నీకు అక్కడికే 40% ఫిల్ అయిపోతుంది స్టమక్. మెయిన్ కోర్స్ అయితే 90% తినరా పోవాలి. మనము ఇప్పుడు టైమింగ్కి వెళ్ళామంటే స్టార్టర్స్ రోటీ కర్రీయో బిర్యానీలో చెప్పేస్తాము. 2 రోటీలు తింటాము, కర్రీ ఆర్డర్ పెట్టుకుంటే మనకు అదే ఫుల్ అయితే అట్లాంటివి ఐటమ్ ఎక్కడ తింటాము. నీకు డెజర్ట్స్ కోసం ప్లేస్ ఉంచుకోవాలి, స్టార్టర్స్ కోసం ప్లేస్ ఉంచుకోవాలి, మధ్యలో మెయిన్ కోర్స్ ఏదైనా స్టార్టర్స్ బాగుంటే ఇంకా లాగి చేస్తాము. పిజ్జా కూడా తెలుసా, మొత్తం నాకు ఇష్టం పిజ్జా బాగా. నేను మ్యారియట్కి వెళ్ళాను. దాంట్లో స్టార్టర్స్ ఒక 8 వెరైటీస్ ఉంటాయి. స్టార్ట్ సెక్షన్ డెజర్ట్స్ ఆల్మోస్ట్ 18 వెరైటీసే బాగుంటాయి. ఐస్ క్రీమ్స్ 6-7 వెరైటీస్. ఆర్డర్ ఉండేసరికి అసలు నువ్వు మెయిన్ కోర్స్ మళ్ళీ లేదు. సౌత్ ఇండియన్ ఉంది, నార్త్ ఇండియన్ ఉంది, ఇటాలియన్ ఉంది. ఎన్ని టాబ్లు నార్త్ ఇండియన్ మెయిన్ కోర్స్ అయితే అసలు ముక్క కూడా ముట్టుకోలేదు. నేనైతే స్టార్టర్స్ డెజర్ట్స్ ఎక్కువ. అసలు బఫేలో అయితే రోటీ కర్రీ తినబుద్దే కాదు. బఫేలో రోటీ కర్రీ తినబుద్దే కాదు అసలు. అంటే అది ఎందుకో మనకి ఇంట్రెస్టింగ్ అనిపించింది. అయితే బిర్యానీ ట్రై చేస్తామేమో. కొత్తగా ట్రై చేయాలి ఏదన్నా బఫేలో, కొత్తగా ట్రై చేయాలని బఫేలో అంటే రోటీని అస్సలు తింటున్నారు, రోటీ అస్సలు పెట్టదు. రెస్టారెంట్ కోసం అవే తింటావు అవే. మనం వెజ్ ఏమి ఉండదు, అవే తినాలి. పన్నీరు కొంచెం తినగానే అది ఒక ఫీలింగ్ మాకు అలవాటు నాకైతే నిజంగా పన్నీర్ తింటే చాలు, 2 పన్నీర్లు తింటే అయిపోతుంది, ఫీలింగ్ అనిపిస్తుంది.
అనిపిస్తున్నారు అని సూపర్ సూపర్ బాగానే రాలేదు హైదరాబాద్లో ఇంతమంది క్లియర్ ఆల్మోస్ట్ అందరూ రెస్పాండ్ లీడర్షిప్ బెంగళూరు బట్ అన్ని ప్లేసెస్లో నాకు ముంబై పూణే చెన్నై ఢిల్లీ హైదరాబాద్లో ఎక్కువ బెంగళూరు హైదరాబాద్ మెయిన్ ఏపీఎస్ అనేది సపరేట్ అని చెప్పాను మొత్తం టూవర్స్ ప్రాజెక్ట్స్ అన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ నా చేతిలో ఏఎస్రావు నగర్లో ఆడవాళ్ళు చూసాను తెలుసు ప్యూర్ వెజ్ వెళ్ళాము లాస్ట్ టైం వాడు వెళ్ళడమా బార్బిక్యూ స్టార్టర్స్ ఒక 6 వెరైటీస్ చేస్తాడు బార్బిక్యూ ఏంటంటే అన్నీ చేస్తాడు దాంతో పాటు 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిజ్జా చేస్తాడు ఇంట్రెస్ట్ లాస్ట్ అది కాకుండా గార్లిక్ బ్రెడ్ చేస్తాడు వాడే టేబుల్ సర్వ్ చేస్తాడు స్టార్టర్స్ అన్నీ బార్బిక్యూ ఇవి కాకుండా ఈ బార్బిక్యూ స్టార్టర్స్ అండ్ ఈ పిజ్జా ఇవన్నీ కాకుండా మళ్ళీ నీ బఫే ప్లాటర్లో 5 వెరైటీస్ ఆఫ్ స్టార్టర్స్ ఉంటాయి ఫ్రిడ్జ్లోనే అన్ని సపరేట్గా ప్రెజెంట్స్ ఒక 8 వెరైటీస్ ఉంటాయి ప్రెజెంట్ ఒక 6 to 8 వెరైటీస్ బిర్యానీ ఉంటుంది ఫ్రైడ్ రైస్ ఉంటుంది ఇంకో సపరేట్ ఫ్లేవర్డ్ రైస్ ఉంటుంది రోటీ ఒకటి ఉంటుంది 2 కర్రీస్ ఉంటుంది నాలుగు స్టార్టర్స్ ఇంపార్టెంట్ నాలుగు స్టార్టర్స్ ఇంపార్టెంట్ స్టోరీ చూస్తాను బ్యాలెన్స్ ఉండాలండి ఫుడ్ జోరుగా ఉంది నేను ఎప్పుడు ట్రై చేయలేదు నేను ఎప్పుడు ట్రై చేయలేదు నేనా ఒకసారి 2 సార్లు ఇంట్లో అయితే అసలు ఇట్లా అసలు బేసిక్గా నాకేం కాదు బేసిక్గా నాకు చిన్నప్పుడు ప్రోటీన్ పెట్టాలని చెప్పి డాక్టర్ సజెస్ట్ చేసి చిన్నప్పుడు పెట్టారు సో అట్లా మా పిన్ని బయట తీసుకున్నప్పుడు తినిపించేది మీ మమ్మీ వాళ్ళ సిస్టర్ మమ్మీకి 2 సిస్టర్స్ స్మాలెస్ట్ యంగెస్ట్ వన్ తనతో ఎక్కువ తినేటువంటి బయట తిరిగినప్పుడల్లా ఏదో ఒకటి తినిపిస్తూ ఉంటాను సో అట్లా చిన్నప్పుడు తినేటువంటి పెద్దయినాక ఎక్కువ తినలేదు 1 or 2 ఫ్రెండ్స్ పోయినప్పుడు తింటా తినవు కాదప్ప ఇంట్లో ఎగ్గినా ఏమనరు బట్ ఇంట్లో తినరు బట్ ఎగ్ నాకే ఎందుకో తినబుద్ధి కాదు విష్ణు ఎగ్ తినా 9th 10th మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఎగ్ టమాటా అది తినేటోడు ఒక్కసారి 2-3 సార్లు తిన్నప్పుడు ఎగ్ తినచ్చు అబ్బా ఎగ్ మంచిది మా అక్క తిన్నది డెలివరీ అప్పుడు తిన్నది ఫస్ట్లో కూడా చాలా స్కిన్ ఉంటే తినాలి అంటే మా అక్క కూడా ఇంపార్టెంట్ ఎగ్ తినాలి నీకు ప్రోటీన్ డెఫిషియన్సీ నువ్వు రోజు అయితే పన్నీర్ తినలేవు కదా ఎవరు తింటావు ప్రోటీన్ డెఫిషియన్సీ కవర్ కావాలంటే ఎగ్ తినాలి మనం తినే దాల్ సరిపోదు ఎంత తింటావు అబ్బా ఇంత తింటావు మ్యాక్సిమం సరిపోదు కొన్ని డ్రై ఫ్రూట్స్ అన్నా తినాలి ఫ్రూట్స్ ఆర్ డ్రై ఫ్రూట్స్
రెండు కలిపి తింటే ఇంకా మంచిది యాక్చువల్లీ. ఏదో ఒకటన్నా తినాలి కంపల్సరీ. డైలీ ఒక ఫ్రూట్ అన్నా డ్రై ఫ్రూట్ అన్నా తినాలి. అట్లీస్ట్ బనానా కానీ. నేనైతే ఈవినింగ్ స్నాక్స్ తినాలని ఆకలేను. ఒక కప్పు తీసుకుంటాను, దాంట్లో ఒక 10 పిస్తాలు వేసుకుంటాను, 2 అంజీర్లు వేసుకుంటాను, 4 ఆల్మండ్స్ వేసుకుంటాను, వాల్నట్స్ ఉంటే వాల్నట్స్ వేసుకుంటాను. మిక్స్ చేసి వెళ్ళి హాఫ్ అన్ అవర్ వరకు తినుకుంటా పని చేసుకుంటా తినుకుంటా. చెత్త అయిన వాళ్ళు అది తింటే బెస్ట్ కదా. ఈవినింగ్ స్నాక్స్ మనం పోతుంది అందరికీ సమోసాలు బజ్జీలు వర్షం వస్తుంటే బజ్జీలు అవి తినేవాళ్ళు తింటే బెటర్. ఎవరైతే